సో ఇప్పుడు అంటే దీన్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అంటే ప్రత్యేకంగా సెక్షన్‌లు పెట్టి అరెస్ట్ చేసే ఛాన్స్ ఏమి ఉండదా సార్? జస్ట్ కౌన్సెలింగ్ అరెస్టు ఇచ్చి వదిలేస్తారంటారా? అరెస్ట్ చేయవలసిన సెక్షన్ కాదు. కేసు హ్మ్. నడుస్తది. హ్మ్. కేసు నడుస్తది. అంటే ముందస్తుగా అరెస్ట్ చేయవలసిన సెక్షన్‌లు కావవి. ఓకే. అంటే దీనిలో ఏమన్నా పెద్ద అఫెన్స్ అంటే వీళ్ళకు ఇప్పుడు ఈ యాప్స్ ఎవరైతే నడిపిస్తుండ్రో హ్మ్. వాళ్ళు ఏదన్నా అంటే శత్రు దేశాలకు సంబంధించిన వ్యక్తులు గాని, హ్మ్. లేకుంటే అదే విధంగా మన మన పెద్ద స్థాయిలో హ్మ్. ఈడీ సంబంధించిన అవును. అఫెన్స్ ఏదైనా మేడ్ ఔట్ అయితే, హ్మ్. అప్పుడు ఏ మేరకు వీళ్ళ మీద ఆ సెక్షన్స్ వర్తిస్తాయి అనే విషయాన్ని కూడా పోలీస్ వాళ్ళు చూస్తారు. హ్మ్. వీళ్ళని కూడా అంటే ఇప్పుడు డైరెక్ట్‌గా నేను ఆడిన నాకు నాకు రూ. 1000 పెడితే రూ. 1,00,000 వస్తుందంటే పూర్తి శాతం నువ్వు వాడు ఏది చెప్తే అది చెప్తున్నావు నువ్వు. హ్మ్. కాబట్టి నీకు ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 విధాలుగా సంబంధం ఉంది. సంబంధం ఉన్నప్పుడు ఇప్పుడు పెట్టిన సెక్షన్‌లు మాత్రం హ్మ్. ఆహ్, 11 ఉన్నది. 11 అనేది ఆర్గనైజ్డ్ క్రైమ్ మే ప్రైమరీ హెడ్ ఆఫ్ ది అఫెన్స్ అనేది అరెస్ట్ చేయవలసిందైతే దీనిలో అరెస్ట్ చేస్తాం. ఓకే. అయితే ప్రస్తుతం మాత్రం అరెస్ట్ చేసే సెక్షన్‌లు అయితే లేవు. హ్మ్. ఇక ముందు ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఓకే. ఆహ్, 11 ఏమన్నా ఎస్టాబ్లిష్ అయితే అప్పుడు అరెస్ట్ చేస్తారు. ఓకే. నిన్న విచారణకు పిలిచారు. వాళ్ళు రాలేదు. కొంతమందొచ్చారు, కొంతమంది రాలేదు. విచారణకు రాకుంటే అరెస్ట్ చేసే అవకాశం ఏమన్నా ఉంటుందా సార్? ఉంటది. హ్మ్. ఉంటది. అంటే విచారణకు సరైన కారణాలు చూపెట్టకపోతే. ఓకే. విచారణకు రాకుంటే అరెస్ట్ చేయాలని ఏముండదు. హ్మ్. విచారణకు రాలేని రాలేకపోతే ఒక రాతపూర్వకంగా గాని, వాళ్ళ ప్రతినిధి గాని ఎవరిని పంపించి హ్మ్. సరైన కారణం చూపెట్టకపోతే, నేను గిటింగ్‌లున్నా అంటే అది కుదరదు. ఓకే. ఎందుకంటే నువ్వు ప్రజలను మభ్యపెడతావు. హ్మ్. ప్రజలను మోసం చేస్తావు. హ్మ్. మోసం చేసే విధంగా మోసపూరిత ఉద్దేశంతో నాకు నేను సెల్ ఫోన్ కొన్నా. సెల్ హ్మ్. ఫోన్ వలిగిపోయింది. సెల్ ఫోన్ వలిగిపోతే నేను రూ. 1000 పెట్టినా. రూ. 1000 పెడితే నాకు 1,00,000 వచ్చింది. 1,00,000తోని కొత్త సెల్ ఫోన్ కొనుక్కున్నా. ఇది కొనుక్కున్నా, కార్ కొనుక్కున్నా, వీరు కొనుక్కున్నా అని జూటా మాటలు చెప్పినవు. జూటా మాటలు చెప్పి నేను షూటింగ్ చేసుకుంటా అంటే మళ్ళీ ఇంకొక యాప్ ప్రమోట్ చేస్తున్నావు. ఆడ షూటింగ్ చేసుకుంటా. కరెక్ట్ కాదు. ఒకసారి చూస్తారు. అవకాశం ఇస్తారు. అవకాశం ఇచ్చి రాకుంటే అరెస్ట్ చేసే అధికారం పోలీస్ వాళ్ళకుంటది. ఓకే. అట్లా. సార్ ఇప్పటి వరకైతే ఇన్‌ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్స్ వీళ్ళపైనే కేసులు నమోదయ్యాయి. అయితే వీళ్ళే కాకుండా చాలా మంది స్టార్ సెలబ్రిటీలు కూడా వీటిని ప్రమోట్ చేసిన వాళ్ళున్నారు. అంటే ఇప్పుడు 'రానా' గారి పేరు బయటకొచ్చింది. 'ప్రకాష్ రాజ్' గారు అండ్ 'మంచు లక్ష్మి' గారు వీళ్ళు ప్రమోట్ చేసిన వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెట్టేసి వీళ్ళు కూడా చేశారు అని చెప్పేసి అంటున్నారు. సో ఈ వీళ్ళ పైన కూడా కేసులు పెట్టే అవకాశం ఏమన్నా ఉందంటారా సార్? ఇప్పుడు వాళ్ళు అతిథులు కాదు కదండి చట్టంకు. హ్మ్. చట్టానికి వాళ్ళు అతిథులు కాదు. హ్మ్. ఇప్పుడు 'రానా' గారు చేసినా, 'మంచు లక్ష్మి' గారు చేసినా, ఇంకెవరన్నా చేసినా అది హ్మ్. 100కు 100% ఇప్పుడు మన దగ్గర గేమింగ్ యాక్ట్ ఉంటది. హ్మ్. వేగరెన్సీ యాక్ట్ ఉంటది. అదే విధంగా లాటరీస్ యాక్ట్ ఉంటది. ఆ! ఇప్పుడు గేమింగ్ యాక్ట్‌లా ఏదైతే ఒక నేరంగా చూపబడ్డదో, హ్మ్. నువ్వు ఇట్లా కాకుండా ఈ ముక్కు ఇట్లా కాకుండా ఇట్లా పట్టుకుంటున్నావు అంతే. నువ్వు సాంకేతికతను ఆధారంగా చేసుకొని హ్మ్. ఇప్పుడు ఫోన్ ద్వారా అందరికి ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా ఎక్కువ శాతం మందికి సాంకేతికత అనేది అందుబాటులో ఉంది. దాన్ని ఇంకా సరళీకృతం చేసుకుంటే ఎట్లా పడితే అట్లా అంటే ఇప్పుడు మన దగ్గర ఏమైతదంటే దానికి బానిస అయిపోతుండ్రు. హ్మ్. ఇప్పుడు ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు. నా బిడ్డ ఉంటది. దానికి ఫోన్ ఇయ్యకపోతే అది మొత్తం కీకలు పెడతది. ఒర్రుతదది. నేను అన్నం తిన అంటది. దాన్ని అప్పటి పూర్తికి దాన్ని సంజాయించనీకి దాన్ని ఉండు బిడ్డ ఇది తీసుకో అని ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు ఏంది మన పనులు చేసుకునే వరకు ఫోన్ ఇస్తాం. హ్మ్. అదే విధంగా ఇప్పుడు ఒక చిన్న పిల్లకు అర్థమయ్యే విధంగా యూజర్ ఫ్రెండ్లీ ఓకే. అనేది ఉన్నప్పుడు ఆహ్, ఆ సాంకేతికతను ఆధారంగా చేసుకొని కొన్ని గేమింగ్ యాప్స్ అనేటివి తయారు చేసింది. హ్మ్. ఆ గేమింగ్ యాప్స్‌ని వీళ్ళు ఇష్టం ఉన్నట్టు ప్రమోట్ చేస్తారు. కాకుంటే సబ్జెక్ట్ అదే. హ్మ్. ఇది గేమింగ్ యాక్ట్‌లో ఏదైతే అంటే మీకు ప్రొహిబిటెడ్ ఏదైతే ఉన్నదో, హ్మ్. నేరం అని చెప్పబడ్డదో, దాన్నే నువ్వు సాంకేతికత ఆధారంగా ఆన్‌లైన్ గాని, కంప్యూటర్ జనరేటెడ్ గాని నువ్వు పెడుతున్నావు. ఓకే. దాన్ని మీకు కనీస సామాజిక బాధ్యత లేదా అని నేను అడుగుతున్నాను. దాన్ని మీరు ఎట్లా చెప్తారు? అంటే మీరు ఆడిండ్రా?
మీరు కంపెనీతోని పైసలు తీసుకుంటే మీరు ఏది పడితే ఏది చెప్తే అది అంటే సమాజంలో కొద్దిగా మీ గుర్తింపు ఉన్నది కాబట్టి ఏది పడితే అది మీరు చెప్తూనే ఉంటారు. అంటే ప్రజలు అన్యాయం అయిపోతుర్రు. ప్రజలు రోడ్ల మీదకొస్తుర్రు. హ్మ్. అట్లని ఇక పోలీస్ వాళ్ళు స్పందించకుంటే అది ఎటో దారి తీస్తది. ఓకే. వ్యవస్థ మీద నమ్మకం పోతది. హ్మ్. అదే దాన్ని అంటే సరైన టైంలో గుర్తించిన పోలీస్ వాళ్ళు కాకుండా మన ఫస్ట్ స్టేట్ కావచ్చు. ఓకే. ఇట్లాంటి కేసు పెట్టుడు. కేసు పెడితే వేరే స్టేట్స్‌లో కూడా ఇట్లాంటి కేసులు పెడితే ఈ హ్మ్. సెలబ్రిటీలు గాని, లేకుంటే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు గాని వాళ్ళు సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు. అంటే హ్మ్. సీ వెదర్ యూ షుడ్ బి ఫేమస్ ఆర్ ఇన్‌ఫేమస్. నువ్వు బరిబత్తగా తిరిగితే అందరూ చూస్తారు. హ్మ్. అసొంటోళ్ళు మొత్తము ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని వేల మంది ఫాలోవర్స్, కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ అనుకుంటా. వాళ్ళేం చేస్తుర్రంటే ఆహ్, అసలు ఒక్కటైనా సమాజానికి మంచి చేసే విషయం చెప్తారా ఆళ్ళు? ఒక్కటి ఇప్పటిదాకా. ఆ! ఏది పడితే అది అంటే ఎట్లా పడితే అట్లా ఆహ్, వల్గర్‌గా జోకులు. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మనం కొన్ని చూస్తుంటాం పోస్ట్‌లు. అందులో అసలు మొత్తము సగం బట్టలేసుకొని, సగం బట్టలేసుకోకుండా, సగం బరిబట్టల. అదంతా ఏందది? ఎటువైపు పోతుంది? అసలు కొన్ని దాని దాని ద్వారా మంచి విషయాన్ని అంటే ఒక మానసిక ఉత్తేజం కలిగేది, లేకుంటే ఒక వ్యక్తిత్వ వికాసానికి సంబంధించింది. అసొంటి విషయాలు చెప్పి ప్రజలకు తీసుకొని ప్రజలకు కొంచెం మంచి చేద్దామనే ఆలోచన కాకుండా ఎట్లా పడితే అట్లా వాళ్ళు వాళ్ళ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ఓకే. అదే విధంగా ఇట్లా ఈ యూట్యూబ్ స్టార్స్ లేకుంటే ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అనబడే వాళ్ళను హ్మ్. మొత్తం అంటే అనుకరిస్తుర్రు. ఓకే. ఈ సాంకేతికత ఎట్లా అంటే సాంకేతికతకు గూడా మంచుంటది, చెడ్డ ఉంటది. హ్మ్. అదే చెడునే తీసుకుంటుర్రు. ఒక వైపే జూస్తుర్రు. ఓకే. ఒక నాణానికి ఒక వైపే జూస్తుర్రు. వేరే వైపు జూస్తలేరు. హ్మ్. వేరే వైపు జూస్తే దాంట్లో మంచి ఉంటది. అది కొద్దిగా కష్టంగా ఉంటది గానీ అది మంచి అది. హ్మ్. ఇది ఈజీగా అలవాటు జేసుకుంటది. ఇప్పుడు హ్మ్. ఒక వైట్ పేపర్ తీసుకొని వైట్ పేపర్ మీద ఒక ఒక బ్లాక్ ఇంక్‌తోని ఒక చిన్న చుక్క పెడతాం మనం. హ్మ్. వచ్చినోళ్ళందరూ ఆ చుక్కనే జూస్తరు. అంటే ఆ ఓకే. నల్లదనాన్ని, ఆ నలుపుని జూస్తారు గానీ, ఆ తెలుపు ఒక 99% 99.9% తెల్లగున్నదని అనడు ఓడు. నల్లగున్నది దాని మీద చుక్కున్నది అంటాడు. అయితే ఆ నెగటివిటీని తీసుకుంటుర్రు పబ్లిక్. అయితే పోలీస్ వాళ్ళు తీసుకున్న చర్యలు చాలా అభినందనీయము. ఇదే విధంగా వీనెంబట ఇప్పుడు ఈడీ గూడా ఇన్వాల్వ్ అయింది గాబట్టి, ఆర్థిక నేరాలు గూడా పాల్పడుతుంది. సాంకేతికతను ఆధారంగా జేసుకొని ఓకే. ఆర్థిక నేరాలకు గూడా పాల్పడుతుంది. హ్మ్. ఇప్పుడు రమ్మీ ఆడతారు. హ్మ్. మన దగ్గర గేమింగ్ అనేది బెట్టింగ్ అనేది ఇప్పుడు రమ్మీ గేమ్ ఆఫ్ స్కిల్. మీరు ఆడుకోవచ్చు. హ్మ్. కానీ దానిలో మీరు బెట్టింగ్ జేయగూడదు. ఓకే. రమ్మీ 3 కార్డ్స్ అనేది గేమ్ ఆఫ్ ఛాన్స్. ఓకే. రమ్మీ అనేది సిండికేట్ అనేది గేమ్ ఆఫ్ స్కిల్. హ్మ్. ఇందులో పర్మ్యూటేషన్స్ ఉంటాయి, కాంబినేషన్స్ ఉంటాయి. ఇంకా అప్‌గ్రేడెడ్ వర్షన్ బ్రిడ్జ్ అని ఉంటది. ఓకే. ఈడ అడ్డమైన క్లబ్బులన్నీ తీసి పెట్టిర్రు. ఇంతకుముందు 2015లో కేసీఆర్ గారు బంద్ చేపిచ్చిర్రు. 2015 16 కంట్రీ క్లబ్ మీదకెళ్ళి దుంకి ఒకాయన ఆత్మహత్య చేసుకుండు. అదేవిధంగా ఎంతోమంది పుసల్ తాడ్లు గిరిపెట్టుకొని అదే గ్యాస్ సిలిండర్ల కాడికెళ్ళి అమ్ముకొని పోయొచ్చి పత్తలాడే పరిస్థితి, సంస్కృతి ఉండే. హ్మ్. గది తీసుకపోయి అవతల పోయి ఆ రాయచూరులోనో, బీచూరులోనో పెట్టుకుంటుర్రు. అయితే ఇప్పుడు అప్పట్లో అదొక వ్యసనం ఉంటుండే. దానికంటే పెద్ద వ్యసనం అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఆడు చూసుకుంటే ఎవడిస్తాడండి? ఎట్లిస్తాడు? ఎవడిస్తాడు? ఎందుకిస్తాడు? ఈళ్ళు చూడొచ్చిర్రా? ఈళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్స్ గాని, ఎవళ్ళు గాని చెప్తుర్రు గాని చెప్తాను. ఇది మన 1000 పెడితే 10,00,000 ఒస్తాయి. రూ. 1,00,000 50,000 ఇవి అని చెప్పుకుంటూ ఇది చేస్తుర్రు గాని, హ్మ్. ఎవడిస్తాడు? ఎందుకిస్తాడు? ఓకే. ఇప్పుడు ఈ ఆన్‌లైన్ గేమ్స్‌లో పైసలు పొడగొట్టుకున్నోళ్ళు కొన్ని వేల మందున్నారు. హ్మ్. ఇప్పుడు సైబర్ క్రైము, పోలీస్ స్టేషన్‌లు 3 కమిషనరేట్‌ల పరిధిలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లు పెట్టవలసొచ్చింది. పెట్టవలసొచ్చింది. అదే విధంగా కొన్ని వందల కొద్దీ కంప్లెయింట్‌లొస్తున్నాయి. సైబర్ హ్మ్. క్రైమ్ పోలీస్ స్టేషన్‌లకు.